మిత్రులందరికీ నమస్కారం. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఎడ్యుకేషన్ న్యూస్కి అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, మనకి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియోని పూర్తిగా చూడండి. కంప్లీట్గా అన్ని పేపర్స్లో వచ్చిన అప్డేట్స్ అనేవి కవర్ చేద్దాం. నేడు డిఎస్సి ఎంపిక జాబితా విడుదల అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. మెగా డిఎస్సి తుది ఎంపిక జాబితాను సోమవారం విడుదల చేయనున్నట్లు డిఎస్సి కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తుది ఎంపిక జాబితాను జిల్లా విద్యాశాఖ అధికారి, కలెక్టర్ కార్యాలయాలు, మెగా డిఎస్సి అధికారిక వెబ్సైట్లో ఉంచనున్నామని, మెగా డిఎస్సిలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 20న ప్రకటన విడుదల చేశామని, మొత్తంగా 3,36,300 మంది అభ్యర్థులకు గాను 5,77,675 దరఖాస్తులు అయితే సమర్పించారని, జూన్ 6 నుంచి జూలై 2 వరకు 2 విడతల కింద ఆన్లైన్ పరీక్షలు నిర్వహించామని, జూలై 5న ప్రాథమికకి విడుదల చేయగా ఆగస్టు 1వ తేదీన తుదికి ఇచ్చామని, టెట్ 20% వెయిటేజీ, డిఎస్సి 80% వెయిటేజీ, మొత్తంగా 100% గాను 7 విడతలుగా అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేశామని తెలిపారు. ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించి నార్మలైజేషన్ విధానం లేకుండా ఒకే జిల్లా ఒకే పేపర్ పరీక్షలు నిర్వహించమని చెప్పేసి అభ్యర్థులు ఎంత రిక్వెస్ట్ చేసినప్పటికీ అధికారులు ఏమాత్రం చలించలేదు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. నేడే మెగా డిఎస్సి ఎంపిక జాబితా, సుమారుగా 16,000 మందికి ఉద్యోగాలు, మిగిలిపోయిన పోస్టులు 300కు పైనే అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. తొలుత 700కు పైగా పోస్టులు మిగిలాయని చెప్పి ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో చూసినట్లయితే 300కు పైగా పోస్టులు అయితే మిగిలినట్లు సమాచారం. ఈ మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి లెక్కలు కూడా బయటికి తీయవలసిన అవసరం అయితే ఉంది. 19న అమరావతిలో మెగా డిఎస్సి సభ, 22 నుంచి 29 వరకు కొత్త టీచర్లకు శిక్షణ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. దసరా సెలవుల అనంతరం విధుల్లోకి ఏంటంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. దసరా సెలవుల అనంతరం విధుల్లోకి చేరే విధంగా సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. మెగా డిఎస్సిలో కీలకమైన ఉద్యోగాల ఎంపిక జాబితాను పాఠశాల విద్యాశాఖ సోమవారం ప్రకటించనుంది. ఎవరైతే ఉద్యోగాలకు ఎంపికయ్యారో వాళ్ళ పేర్లతో తుది ఎంపిక జాబితాను విడుదల చేయనుంది. వీటిని జిల్లా కలెక్టర్లు, డిఈఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుతారు. అలాగే ఏపీ డిఎస్సి వెబ్సైట్లు కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తామని డిఎస్సి కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారంటూ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. 16,347 పోస్టులకు గాను సుమారుగా 300కు పైగా పోస్టులు మిగిలినట్లు తెలిసింది. దాదాపుగా 16,000 మంది అభ్యర్థుల పేర్లు ఎంపిక జాబితాల్లో ప్రకటించనున్నారు. పలు మేనేజ్మెంట్లలో కొన్ని సామాజిక వర్గాల్లో అభ్యర్థులు లేకపోవడంతో ఈ పోస్టులు మిగిలాయని, మిగిలిన పోస్టులను వీలైనంత మేరకు తగ్గించేందుకు 7 విడతల్లో అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలించామన్నారు. అభ్యర్థులు ఎవరైనా ఏ కారణం చేతైనా తిరస్కరణకు గురైతే ఆ తర్వాత మెరిట్లో ఉన్న వారికి ఈ నెల 13 వరకు సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచామని, చివరికి దాదాపుగా 16,000 పోస్టులకు అభ్యర్థులు ఎంపికై ఉద్యోగాలు సాధించారని, మిగిలిన పోస్టులను తర్వాత డిఎస్సికి భర్తీ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 19న అమరావతి సచివాలయ సమీపంలో భారీ సభను నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్లు అయితే ఇవ్వనున్నారు. 30,000 మందికి పైగా పాల్గొనేలా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అనంతరం ఈ నెల 22 నుంచి 29 వరకు కొత్త టీచర్లకు శిక్షణ కార్యక్రమం ఇస్తారు. దసరా సెలవుల అనంతరం బడులు తెరుచుకునే రోజున కొత్త ఉపాధ్యాయులు విధుల్లోకి చేరే విధంగా అధికారులు అయితే చర్యలు చేపట్టారని చెప్పేసి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. కొంతమంది ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 2 పోస్టులకి పరీక్ష రాసి 2 ఉద్యోగాలు సాధించిన వాళ్ళు లోయర్ కేటగిరీ అయిన ఎస్జిడికి సంబంధించి ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోవడం వల్ల అధికారులు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన పోస్ట్ని ఇస్తామని చెప్పేసి చెప్పడంతో కొంతమంది అభ్యర్థులు అయితే కోర్టును ఆశ్రయించారు. వారికి కోర్టు హైయర్ కేటగిరీ అయిన స్కూల్ అసిస్టెంట్నే కేటాయించాలని, పిటిషనర్లకి అంటే 9 మంది ఎవరైతే పిటిషన్ వేశారో వారికైతే స్కూల్ అసిస్టెంట్నే ప్రామాణికంగా ఇవ్వాలని చెప్పేసి కూడా ఉత్తర్వులు అయితే జారీ అయినట్లు తెలుస్తుంది. ఫ్రెండ్స్, అనంతపురం జిల్లా న్యూస్ పేపర్లో మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. నేడు డిఎస్సి ఎంపిక జాబితా, 19న అమరావతిలో నియామక పత్రాలు, అక్కడికి ప్రత్యేక బస్సుల్లో తరలింపు, కోర్టు కేసులతో టెన్షన్ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. దీని గురించి మరింత క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. అనంతపురం జిల్లాకు సంబంధించి చూసినట్లయితే మొత్తంగా 37 బస్సుల వరకు అవసరమవుతాయని విద్యాశాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. నెక్స్ట్, కోర్టు కేసులతో టెన్షన్ అనే మెయిన్ టైటిల్తో మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. డిఎస్సి నియామకాల ప్రక్రియ ముగింపు దశకు చేరుకోగా కొంతమంది అభ్యర్థులు వివిధ సమస్యలతో కోర్టును ఆశ్రయించారు. ప్రధానంగా కొంతమంది అభ్యర్థులు 2-3 రకాల సబ్జెక్టులకు సంబంధించి ఎంపికయ్యారు. దరఖాస్తుల సమయంలో ఏ పోస్టులకు ప్రాధాన్యత ఇచ్చారో
నమోదు చేసుకున్నారు. కొంతమంది అభ్యర్థులు తొలుత ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్, తర్వాత స్కూల్ అసిస్టెంట్, తర్వాత ఇతర పోస్టులకైతే ప్రాధాన్యత ఇచ్చారు. ఆ మేరకు ర్యాంకుల వారీగా ఆయా అభ్యర్థులకు సంబంధించి పోస్టులను కేటాయించారు. దీంతో స్కూల్ అసిస్టెంట్కు ఎంపికైన అభ్యర్థులు ఎస్జిడి కేటాయించడం అన్యాయమని స్కూల్ అసిస్టెంట్కు అవకాశం ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. దీనిపై అభ్యర్థుల వైపు న్యాయస్థానం మొగ్గు చూపుతూ ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీ డిఎస్సి అఫీషియల్ నోటిఫికేషన్ చూసినట్లయితే మనకి పాయింట్ నెంబర్ 25 దగ్గర చూసినట్లయితే సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ఇక్కడ మెన్షన్ చేసేటప్పుడు ఎగ్జాంపుల్ క్లారిటీగా ఇచ్చారు. ఈ ఎగ్జాంపుల్లో ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ మాత్రమే తీసుకున్నారు, టీజీటీ పీజీటీని తీసుకున్నారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్, థర్డ్ ప్రిఫరెన్స్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్. ఇక్కడ ఎక్కడ కూడా ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ అనే పదాన్ని ఉపయోగించలేదు. మెయిన్గా ఈ పాయింట్ని బేస్ చేసుకుని అభ్యర్థులు అయితే కోర్టును ఆశ్రయించారు. ఎవరైతే కోర్టును ఆశ్రయించిన 9 మంది అభ్యర్థులు ఉన్నారో ఈ 9 మంది అభ్యర్థులకి కూడా కంపల్సరీగా స్కూల్ అసిస్టెంట్ ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వకపోయినా కానీ స్కూల్ అసిస్టెంట్లో మంచి స్కోర్ వచ్చింది కనుక స్కూల్ అసిస్టెంట్కి కన్సిడర్ చేయాలని చెప్పేసి కూడా న్యాయపతి తీర్పు ఇచ్చినట్లు మనకి తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి విద్యాశాఖ అధికారులు డిఎస్సి కన్వీనర్ గారు ఏ విధంగా స్పందిస్తారని చూడాలి. అంటే దాదాపుగా 300 వరకు మిగులు పోస్టులు అయితే చూపిస్తున్నారు కాబట్టి అడ్జస్ట్ చేసి పోస్టులు ఇవ్వటం అనేది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. అభ్యర్థులు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. సూపర్ న్యూమరీ పోస్టుల కింద లేదంటే స్పెషల్ కేటగిరీ కింద క్రియేట్ చేసి వన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారా ఎట్టి పరిస్థితుల్లో ఆగే పరిస్థితి ఉండదు. ఈ విషయాన్ని అయితే అభ్యర్థులందరూ కూడా గమనించాలి. దాదాపుగా 300 పోస్టుల వరకు కూడా మిగులు పోస్టుల కింద చూపించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఎస్జిడి స్కూల్ అసిస్టెంట్ రెండింటికి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఎంతమంది ఉన్నారనే దానిపై మెయిన్గా చర్చ జరిగే అవకాశం అయితే ఉంటుంది. పోస్ట్ ప్రిఫరెన్స్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థులు ఎంత మొత్తుకున్నప్పటికీ కాల్ లెటర్స్ ముందుగానే ఒక్కసారి ఎడిట్ ఆప్షన్ ఇవ్వండి అని చెప్పేసి కోరినప్పటికీ అధికారులు ఏమాత్రం ఆ అంశాన్ని పట్టించుకోలేదు. మరి ఇప్పుడు ఈ సమస్యను ఏ విధంగా సాల్వ్ చేస్తారు? స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి చాలామంది స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎస్జిటిలో ఖాళీలు ఏర్పడినప్పుడు కొత్త వారికి కాల్ లెటర్లు రావాల్సి ఉంటుంది. అక్కడ జోన్ ఆఫ్ కన్సిడరేషన్ ప్రకారం స్కూల్ అసిస్టెంట్లోకి చాలామందిని తీసేసుకున్నారు. ఆల్రెడీ ఉన్న పోస్టులన్నింటికి కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కొత్తగా క్రియేట్ చేసుకుని లేదంటే మిగులు పోస్టుల్లోకి అడ్జస్ట్ చేసుకుని ఏ విధంగా ముందుకు వెళ్తారనేది చూడవలసి ఉంది. నేడే సెలక్షన్ జాబితా అని చెప్పేసి కూడా అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి వన్స్ సెలక్షన్ లిస్ట్లోకి మీ పేరు వచ్చిందంటే దాదాపుగా పోస్ట్ అనేది ఖరారైనట్లే. బార్డర్స్లో ఉన్న స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. వన్స్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరిగిందంటే అంత ఈజీగా వాళ్ళని పక్కన పెట్టే పరిస్థితి కూడా లేదు. అప్డేట్ ఏదొచ్చినా కానీ అప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా అందుతూనే ఉంటుంది. మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్లో కూడా అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేయొచ్చు. 18న ఏలూరుకు తీసుకురావటం, ఎంపిక చేసిన పాఠశాలలో భోజన వసతులు ఏర్పాట్లు కల్పించి 19న ఉదయం వెలగపూడిలో జరిగే నియామక పత్రాల కార్యక్రమానికి తీసుకువెళ్లే పనులను పర్యవేక్షించడానికి డివైఈఓ ఎంఈఓలకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. వీరందరితో సోమవారం సమావేశం ఏర్పాటు చేసి పాఠశాలల వారీగా బాధ్యతలు కేటాయించనున్నారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. డిఎస్సి విజేతల జాబితా నేడే విడుదల అంటూ కూడా మనకి చిత్తూరు జిల్లా న్యూస్ పేపర్లో మనకి ఈ న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఈస్ట్ గోదావరి జిల్లా న్యూస్ పేపర్లో మనకి ఈ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. రెడీ డిఎస్సి అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. నేడు ఉపాధ్యాయ అభ్యర్థులకు తుది జాబితా విడుదల అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. 16, 17న వెబ్ ఆప్షన్ల స్వీకరణ అని చెప్పేసి ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. అభ్యర్థులందరూ కూడా గమనించాలి. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఎప్పుడు ఉంటుంది అనేది మనకి ఇప్పటి వరకు స్పష్టత అయితే లేదు. అంటే ట్రైనింగ్స్ అనేవి 22వ తారీఖు నుంచి ట్రైనింగ్ కార్యక్రమం కూడా ప్రారంభించడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. అక్టోబర్ 3వ తారీఖున స్కూల్స్ అయితే ఓపెన్ అవుతాయి. అక్టోబర్ 3వ తారీఖున స్కూల్లో జాయిన్ అయ్యే విధంగా అక్టోబర్ 1 ఆ టైంలో వెబ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారనేది కూడా ఇంకా మనకి స్పష్టత రావాల్సి ఉంది. మనకి విశాఖపట్నం జిల్లా న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. నేడు డిఎస్సి ఎంపిక జాబితా ఉమ్మడి జిల్లాలలో 1134 మందికి ఉద్యోగాలని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. 5 ఉర్దూ ఎస్జిటి పోస్టులకు అభ్యర్థులు కరువు, 19న అమరావతిలో నియామక పత్రాలు అందజేత అని చెప్పేసి మనకి పబ్లిష్ కావడం జరిగింది. 22వ తేదీ నుంచి జిల్లాలో రెసిడెన్షియల్ శిక్షణ అని చెప్పేసి కూడా పబ్లిష్ చేస్తున్నారు. మెయిన్గా మనం పరిశీలన చేసినట్లయితే డిఎస్సిలో మెరిట్ మేరకు ఉపాధ్యాయులుగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను సోమవారం విడుదల చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలతో కూడిన జాబితాను జిల్లాల వారీగా వెబ్సైట్లో పొందుపరుస్తారని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. అంటే మనకి మెయిన్గా ఏపీడిఎస్సి వెబ్సైట్లోకి అందుబాటులోకి తెచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీంతో పాటుగా అభ్యర్థుల వివరాలతో ముద్రించబడిన కాపీలను జిల్లా కలెక్టర్లు, డిఈఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచనున్నారు.
సబ్జెక్ట్ అదేవిధంగా రిజర్వేషన్ల వారీగా మెరిట్ కట్ ఆఫ్ మార్కులతో వివరాలను అభ్యర్థుల వివరాలను వెల్లడించనున్నారని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. అంటే మనకి ఎప్పుడు సెలక్షన్ లిస్ట్ అనేది వెబ్సైట్లోకి అందుబాటులోకి వస్తుందయా అనేది చూసినట్లయితే మనకి ఇప్పటివరకు అప్డేట్స్ అన్నీ కూడా నైట్ టైంలోనే వచ్చాయి కాబట్టి రాత్రి 12 గంటలలోపు మనకి సెలక్షన్ జాబితా అనేది వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏ అప్డేట్ వచ్చినా కానీ ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా అప్డేట్ అనేది అందుతూనే ఉంటుంది. 19వ నియామక పత్రాలు అని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు. వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించి ఏదైనా అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చిందంటే తప్పకుండా మీకైతే తెలియచేయడం జరుగుతుంది. వన్స్ మనకి సెలక్షన్ లిస్ట్ వచ్చిందంటే ఆ సెలక్షన్ లిస్ట్కి రోస్టర్ పాయింట్స్ అనేవి అప్లై చేసి మెరిట్ కమ్ రోస్టర్ ప్రాతిపదికన అంటే వాళ్ళకు వచ్చిన మార్కుల ప్రకారం వాళ్ళకు వచ్చిన ర్యాంక్ ప్రకారం రోస్టర్ పాయింట్లు అప్లై చేసిన తర్వాత అభ్యర్థులకు వచ్చిన ర్యాంకు మార్కుల ప్రకారం వాళ్ళు ఇచ్చుకున్న పోస్ట్ ప్రిఫరెన్స్ ప్రకారం అభ్యర్థులు ఏ పోస్ట్కి అయితే ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు పెట్టారో మున్సిపల్ కార్పొరేషన్, లోకల్ బాడీ, గవర్నమెంట్ బాడీ, ట్రైబల్ వెల్ఫేర్, జోనల్ వెల్ఫేర్, ఈ విధంగా మేనేజ్మెంట్స్ ఏవైతే వాళ్ళు ఇచ్చుకున్నారో వాటి ప్రకారం ఫైనల్గా మేనేజ్మెంట్స్ వైజ్ ఇక్కడ సెలక్షన్ జరిగే అవకాశం ఉంటుంది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ప్రకాశం జిల్లా న్యూస్ పేపర్లో పబ్లిష్ కావడం జరిగింది. దసరా సెలవుల తర్వాత విధుల్లోకి కొత్త ఉపాధ్యాయులు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో మెన్షన్ చేశారు. మెగా డిఎస్సి ద్వారా ఎంపికైన కొత్త ఉపాధ్యాయులు దసరా సెలవుల అనంతరం విధుల్లో చేరనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం తాత్కాలిక షెడ్యూల్ను డిఈఓలకు తెలియజేసింది. తుది ఎంపిక జాబితాను సోమవారం విడుదల చేయనున్నట్లు సమాచారం. 22 నుంచి శిక్షణ మొత్తంగా 629 పోస్టులకు 6 సభ్యులు అర్హులు లేనని పక్కన పెట్టారంటే 6 పోస్టులు అయితే మిగిలాయి ప్రకాశం జిల్లాకు సంబంధించి. మిగతా వాటికి ఎంపిక జాబితాను ప్రకటిస్తారు. నియామక పత్రాలను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ నియామక పత్రాలు కాదు ఇది, అంటే మనకి ఇక్కడ సెలక్షన్ జాబితాని ఆన్లైన్ వెబ్సైట్లో కల్పించేందుకు అవకాశం అయితే కల్పిస్తారు. నియామక పత్రాలు అనేవి అక్కడ మొత్తంగా 13 జిల్లాల కౌంటర్స్ అనేవి ఏర్పాటు చేసి కొంతమందికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందించిన అనంతరం 13 జిల్లాలకి కౌంటర్స్ ఏర్పాటు చేసి ఇస్తామన్న టైప్లో సమాచారం ఉంది. లేదంటే బటన్ నొక్కి నియామక పత్రాలు వెబ్సైట్లోకి వదిలే విధంగా ఏదైనా చేస్తారనేది కూడా ఇంకా మనకి క్లారిటీ లేదు కాబట్టి అభ్యర్థులందరూ కూడా వెయిట్ చేయాలి. ఎంపికైన వారికి శిక్షణ ఇచ్చేందుకు కొంతమంది ఉపాధ్యాయులను రీసోర్స్ పర్సనల్గా ఎంపిక చేశారు. ఈ నెల 22 నుంచి 30 వరకు వారికి విజయవాడలో శిక్షణ అయితే ఇస్తున్నారు. వాళ్ళ శిక్షణ తీసుకున్న అనంతరం 22 నుంచి 30 వరకు కొత్తగా ఎవరైతే టీచర్ల కింద ఎంపికైన అభ్యర్థులు ఉన్నారో వీళ్ళకి వాళ్ళు శిక్షణ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. శిక్షణకు సంబంధించి జిల్లా కేంద్రంగా కాలేజీస్ లిస్ట్ కూడా బయటకు వస్తుంది. ఎవరెవరు ఏ జిల్లాలో ఎక్కడికి హాజరు కావాలనే దానికి సంబంధించి 1వ తేదీన కౌన్సిలింగ్ నిర్వహించి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న 3వ తేదీన విధుల్లో చేరేలా షెడ్యూల్ని రూపొందించారని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో మెన్షన్ చేశారు. అంటే మనకి దీని ప్రకారం చూసినట్లయితే వెబ్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉండే అవకాశం కనిపిస్తుందయ్యా అంటే అక్టోబర్ 1వ తారీఖున వెబ్ కౌన్సిలింగ్, అంటే సెప్టెంబర్ ఎండింగ్లో కానీ అక్టోబర్ మొదటి వారంలో కానీ ఇక్కడ వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించే అవకాశాలు అయితే ఉన్నట్లు మనకి స్పష్టత వస్తూ ఉంది. ఇది గైస్ ఓవరాల్గా ఇప్పటి వరకు ఉన్న కంప్లీట్ సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అది ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా అందుతూనే ఉంటుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తప్పకుండా షేర్ చేయండి. శుభం, ధన్యవాదాలు.